మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శనివారం అమావాస్య సాయంత్రం 6 తర్వాత పసుపు నీటితో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. రేపు శనివారం అమావాస్య కలిసి వచ్చింది. ఇలా కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున ఒక గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేయండి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. శని అమావాస్య రోజు ఎవరైతే ఇలా పసుపు నీళ్లతో పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు కూడా పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. పసుపే కదా అనుకుంటాం, కానీ పసుపుకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవికి అంకితం చేయబడే పసుపుతో ఈ పరిహారం ఈ అమావాస్య రోజు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు మనం చూడగలుగుతామని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి శని అమావాస్య రోజు అసలు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శుక్ర అమావాస్య రోజు ఎలాగైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అలాగే శని అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అంటే ఆపదల ముక్కులవాడు, అనాథ రక్షకుడు అయిన ఏడుకొండల వారిని శని అమావాస్య రోజు పూజిస్తే చాలా మంచిది. అలా పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అప్పుల బాధలు పోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే కాకుండా కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మన జీవితంలో ఒక శని అమావాస్యకైనా సరే మనం బ్రహ్మ ముహూర్తంలో లేచేసి వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. లోతు అప్పుల్లో ఉండేవారు అప్పుల ఊబిలో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. పిండి దీపాలు పెట్టుకోవాలి. 2, 3, 5, 7, 9, 11 ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. అలా గనుక చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మేల్కుంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మనం దేనికోసమైతే పూజ చేస్తున్నామో, దేనికోసమైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో ఆ సమస్య తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీకు అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నా, లేదంటే దైవానుగ్రహం లేదనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు రేపు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్వామివారిని తులసి ఆకులతో మందార పూలతో పూజించి పిండి దీపాలు పెట్టుకోండి. రేపు బ్రహ్మ ముహూర్తం ఉదయం 3:06 నుంచి ప్రారంభమై 4:44 వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో దేవతలు మేల్కుంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయాలలో ఏ పరిహారం చేసినా, దీపం పెట్టినా అది భగవంతునికి డైరెక్ట్గా చేరిపోతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము, కోరికలు తీరుతాయి. కాబట్టి వీలుంటే ఈ సమయంలో నిద్రలేచి పిండి దీపారాధన చేయండి. అలా చేయటం కుదరకపోతే ఏం పర్లేదు, ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత అయినా సరే పిండి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా పెట్టే పిండి దీపాలను మందార ఆకు పైన పెట్టి చూడండి. అలా మందార ఆకుపై దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఈ శని అమావాస్య రోజు పసుపు నీళ్లతో పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది. నార్మల్గా మనం ఎన్నో కష్టాల ఊబిల్లో పడిపోతూ ఉంటాం, చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం, చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమ నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ సాయంత్రం 6 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. ఒక 6 నెలలు చూసుకున్నా, లేదంటే 3 నెలలు చూసుకున్నా మనం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. అదే సంపాదన, అదే లైఫ్ స్టైల్ అంతా అలాగే ఉంటూ ఉంటుంది. మనం మాత్రం లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటాము.
పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉన్నాం, విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభ కార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిది ఏ కార్యము చేయరు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఖచ్చితమైన ఫలితం వస్తుంది. కొంతమందికి తొందరగా ఫలితం వస్తే కొంతమందికి లేటుగా వస్తుంది, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే శని అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా, ఆ పసుపుని తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా పసుపు మన ఇంట్లో నిండుగా ఉండాలి, నిండుకోకూడదు. ఎప్పుడూ పసుపు డబ్బాలో పసుపు ఉంటూనే ఉండాలి. అలా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది. పసుపుతో కొన్ని పరిహారాలు చేసుకున్నా, కొన్ని విధి విధానాలు ఆచరించుకున్నా మనకైతే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి శని అమావాస్య రోజు గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని అందులో 1 స్పూన్ అంతా పసుపును పోసేసి అందులోనే 7 మిరియాలను వేసేయండి. ఆ తర్వాత 1 ఎండుమిరపకాయ తీసుకొని 2 ముక్కలుగా చేసేసి ఈ నీటిలో వేయండి. తర్వాత వీటన్నిటినీ నీటిలో కలిసేలాగా మిక్స్ చేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు. మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి. అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి. మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి. మా సంపాదన పెరగాలి. 100ల నుండి 1000కు, 1000 నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మా సంపాదన పెరుగుతూ రావాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్లేదు. ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే చేయాలని రూలేమీ లేదు. దీనికంటూ నియమం లేదు. ఈ పసుపు నీళ్ళ పరిహారానికి నియమాలంటూ ఏమీ లేదు. గాజు గ్లాసును తీసుకుని అందులో సగానికి నీళ్లు తీసుకుని అందులో పసుపు, ఎండుమిరపకాయలు వేసుకోండి. లేదంటే 5 మిరియాలనైనా సరే వేయాలి. ఖచ్చితంగా నల్ల మిరియాలు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అది కూడా 1 వేసుకోండి. 2 ముక్కలుగా విరిచి వేయండి. వేసిన తర్వాత గ్లాసును చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏదైతే ఎదుగుదలలో ఇబ్బంది ఉందో, ఎదగలేకపోతూ ఉన్నారో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభం అని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా తీసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. అలా పడేసిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. అందులో మిరియాలు ఎందుకు వేశామంటే కనుక మిరియాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము. పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. ఎండుమిరపకాయ అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. మిరియాలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి, ప్రోత్సాహాన్ని కల్పిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శని అమావాస్య రోజున పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ మాసానికే పోలాల అమావాస్య అని పేరు. అదే కాక ఈ అమావాస్య శనివారం రోజు వస్తుంది. అమావాస్య తిథి శనివారంతో కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. కాబట్టి రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్యలోపు లేదా ఈ అమావాస్య రోజు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇల్లు కొంటారు, కారు కొంటారు, భూములు కొంటారు, బంగారం కొనే అవకాశాలు కూడా ఏర్పడతాయి. బెల్లం చాలా శుద్ధి అయినటువంటి పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో చేసే ఎటువంటి పరిహారమైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే బెల్లం నేచర్ నుండి వచ్చింది. బెల్లంతో అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కావున రాబోయే శ్రావణ అమావాస్య లోపు లేదా శ్రావణ అమావాస్య రోజు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మరి బెల్లంతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇల్లు కొనాలి లేదా కట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ ఆ విషయంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇంటి పని పూర్తవ్వదు. ఇలాంటి వాళ్ళు శ్రావణ అమావాస్యలోపు ఈ పరిహారాన్ని పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. అలాగే కొంతమంది భూములు కొనాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొనడానికి సరిపడా డబ్బు ఉండదు. డబ్బు ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ భూములు కొనలేరు. ఇంకొంతమంది బంగారం కొనాలి అనుకుంటారు. కానీ బంగారం కొనలేరు. కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా కూడా బంగారం కొనలేక బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా ఇల్లు, భూములు, కారు, బంగారం కొనాలి అనుకునేవారు ఇవి కొనటంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అని ఇబ్బంది పడేవారు అమావాస్యలోపు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు నెరవేరుతుంది. మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అమావాస్యలోపే కాదు, అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకున్నా కూడా మీకు 100% ఫలితాలు వస్తాయి. అసలు ఏం చేయాలి అంటే కిలోంపావు బెల్లం లేదా పావు కిలో లేదా అరకిలో బెల్లం తీసుకోండి. బెల్లానికి చాలా శక్తి ఉంది. బెల్లం పరమ శుద్ధి అయిన పదార్థం. బెల్లంతో ఎలాంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాంటిటీలో బెల్లం తీసుకొని అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు చీకటి పడే సమయంలో అంటే 6 గంటలకు మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ గోతిని తీయండి. బెల్లం గడ్డ భూమిలో ఎంత పాతి పెట్టాలో అంత గోతిని తీయండి. అలా గోతిని తవ్విన తర్వాత ఈ బెల్లాన్ని గొయ్యిలో పెట్టేసి మీ సంకల్పం చెప్పుకోండి. ఫలానాది మేము కొనాలి అనుకుంటున్నాం, అది ఎలా అయినా సరే కొనాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత బెల్లాన్ని గొయ్యిలో మట్టి వేసి పూజ చేయండి. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా వెనక్కి తిరిగి చూడకుండా రావటం వలన మీ మీద ఉన్న చెడు అక్కడితో అంతమైపోతుంది. అంటే మీ మీద ఉన్న దరిద్రం పోతుంది. దరిద్రమే కావచ్చు, దుష్టశక్తి కావచ్చు, దుష్ట పీడ కావచ్చు, అది అక్కడితో అంతమైపోతుంది. కాబట్టి తప్పకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి. అమావాస్యలోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. అమావాస్య రోజు సాయంకాలం చీకటి పడే సమయం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేస్తే అద్భుతంగా ఫలితం వస్తుంది. బెల్లాన్ని కొని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఈ పరిహారం చేయకూడదు. బెల్లాన్ని కొని డైరెక్ట్గా మట్టి ఉండే ప్రదేశానికి తీసుకుని వచ్చి ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ కోరిక తప్పనిసరిగా ఫలిస్తుంది. కాబట్టి అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి. కారులు, భూములు, బంగ్లాలు, ఇల్లు, బంగారం కొనాలనుకునే కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. సంతోషంగా మీ జీవితాన్ని సాఫీగా ఆనందంగా జీవించండి. శ్రావణ మాసం అమావాస్య తిథినే పోల అమావాస్య అంటారు. ఉభయ గోదావరి జిల్లాల వాసులు దీనిని పోలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని నానుడి. పోల అమావాస్యనే పోలమ అని అంటారు.
పోల అంటే కడుపు నిండా మేత మేసి నీరు తాగి పనీపాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం. అమ అంటే అమావాస్య. పోలమ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. వరగర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవినే కామించాడు. శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతనను వ్యక్తం చేశాడు. అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుణ్ణి హతమార్చాడు. ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు అతనిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు: స్వామి, మహర్షి అయిన శిలాధుని పొలంలో ఆది వృషభ రూపాన అతనికి నేను దొరికిన రోజు శ్రావణ మాసం అమావాస్య తిథి. ఆనాడు వృషభ పూజ చేసే భక్తుల కోరికలు నెరవేరునట్లు అనుగ్రహించండి అన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. అప్పట్నుంచి శ్రావణ అమావాస్య నాడు వృషభ పూజ వాడుకయింది. ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చూస్తాం. మాలవ దేశంలో ఈ పండుగను పోల పండుగ అంటారు. ఆ దేశంలో ఈనాడు పశుపూజ చేస్తారు. మట్టితో ఎద్దు బొమ్మలు చేస్తారు. వాటికి శుద్ధ రాయి పూస్తారు. ఇతర అలంకారాలు చేస్తారు. అప్పుడు వానిని ఒక పీట మీద ఉంచి మామూలుగా పూజ చేస్తారు. ఆనాటి ఆహారంలో బాపరపోలి అనే ఒక వంటకం ముఖ్యంగా ఉంటుంది. వాటిని మెత్తటి పిండితో చేస్తారు. నడుమ నడుమ చిల్లులు ఉంటాయి. ఆవిరి మీద వండుతారు. తినేటప్పుడు వాటిని పంచదార కలిపిన పాలల్లో ముంచుకుని తింటారు. సాయంకాలం మునిమాపు వేళ బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ ఇస్తారు. పూజ అనంతరం కొన్ని పచ్చి బియ్యపు గింజలు ఎద్దుల మీద చల్లుతూ సంతోషపూర్వకంగా మళ్ళీ సంవత్సరం రావాల్సిందిగా ఎద్దులను కోరతారు. ఈ తంతు అంతా కూడా స్త్రీలే చేస్తారు. పశువుల పండుగకు ఇది రూపాంతరంగా చెప్పవచ్చు. ఈ పండుగ ప్రధాన ఉద్దేశం పశువుల్ని గౌరవించటం, పశువుల క్షేమాన్ని కోరుకోవటమే. అయితే ఇదే రోజున చాలామంది పోలాంబ వ్రత ఆచరణ చేస్తారు. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ఉంది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని దేవిని పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని ఒకదానిని పోలమ్మకు కడతారు. ఆ తోరాన్ని పిల్లల మెడలో కూడా కడతారు. ఈ పోలకమ్మ తోరాన్ని ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. పోలకమ్మ తోరానికి పోలేరమ్మ పుస్తి అనే పేరు కూడా ఉంది. ఇక శ్రావణ అమావాస్య రోజున మహారాష్ట్రలో పిటోరీ వ్రతం చేస్తారు. ప్రొద్దున్నే స్నానము చేసి బొమ్మల పూజ శివుణ్ణి ఉద్దేశించి చేస్తారు. గోడ మీద, కాగితముల మీద, నేల మీద దేవతల బొమ్మలు, ఇంటిలో ఉన్న వస్తువుల బొమ్మలు, మంచము, బల్ల, పాత్రలు, ఇల్లు, ఆవులు, గేదెలు, గుర్రములు వీటి బొమ్మలు గీస్తారు. వాటికి పూజ నియమముతో 5 ఏళ్ళు పూజ చేసి ఉద్యాపన చేస్తారు. ఇలా ఆచరించినట్లయితే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని వీరి నమ్మకం. దీనిని కౌస్య అమావాస్య అని, అలోక అమావాస్య అని, కొన్ని చోట్ల సప్తపూరిక అమావాస్య అని అంటారు. ఈ శ్రావణ అమావాస్య శనివారం వచ్చింది. శనివారం అమావాస్య వస్తే దానినే శని అమావాస్య అని అంటారు. శనిదేవునికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం. ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. ఈరోజు శనివార నియమాలు పాటించటం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదన చేయటం వల్ల, శివారాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు. శని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయటం, దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు. అమావాస్య రోజున పిండ ప్రధానం, తర్పణం, శ్రాద్ధకర్మలు చేయటం వల్ల పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెంది ఆనందంగా ఉంటారు. ఈ రోజున మీరు గొడుగు, పాదరక్షకులు, మినప్పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, శని చాలీస మొదలైన వాటిని
పేదలకు దానం చేయాలి. అలాగే వారికి ఆహారం అందించటము, నిస్సహాయులకు సహాయం చేయటం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే కూడా అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. శని అమావాస్య రోజు ప్రదోష సమయాన శివునికి అభిషేకం చేయటం చాలా విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివునికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయాలి. నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. శని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆ దానాలు చేయటం ద్వారా వారి సంపద పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈరోజు నలుపు రంగు పాదరక్షకులు, నలుపు రంగు వస్తువులను, అలాగే నలుపు రంగులు వస్త్రాలను, అంటే నల్లటి వస్త్రాలను ఎవరైనా సరే నిర్భాగ్యులకు దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై ఉంటుంది. అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.